డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో అల్గారి కేవ్ గురించి తెలుసుకున్న విషయానికి లిమిట్ అవ్వటం, ఒక వర్క్ లో ఫిక్స్ అవ్వటం, తద్వారా ఫర్దర్ నాలెడ్జ్ లోపలికి ఇన్కార్పొరేట్ చేయకుండా మనమే అడ్డుకోవటం, ట్రూత్ ని చూడకుండా కళ్ళు మూసుకోవటం లాంటిది అని తెలుసుకున్నాం. ఈ కాంటెస్ట్ లో నిదర్శనం, వాట్ ఈస్ ప్రూఫ్? ప్రూఫ్ ఏదండి? ఈ చెప్పిన దానికి ప్రూఫ్ ఏదండి? అది చెప్పిన దానికి ప్రూఫ్ ఏదండి? అనేది సాధారణంగా వచ్చే మాట. ఇవాళ రేపు చాలా లాజికల్ గా ఏదో సైంటిఫిక్ టెంపర్మెంట్ తో క్వశ్చన్ వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ క్వశ్చన్ ప్రూఫ్ ఏమిటి అని అడగటం. గమ్మత్ అసలు ముందు ప్రూఫ్ అంటే ఏమిటి అనేది తెలిసి ఉండాలి. ఆ ప్రూఫ్ ఉండే లిమిటేషన్స్ తెలిసి ఉండాలి. ఎన్ని రకాల ప్రూఫ్లు ఉన్నాయి, ఉండే అవకాశం ఉంటుంది ఒక విషయానికి అనే విషయం తెలిసి ఉండాలి. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రూఫ్ ఏమిటి అనేది నీకు ముందు తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, సౌండ్ లేకుండా చూడగలిగే వస్తువుని నేను చెవులతోనే వింటాను అంటే దానికి సౌండ్ లేదుగా. అలాగే సౌండ్ మాత్రమే ఉండి కంటికి ఒక రూపంగా కనబడింది ఏదైనా ఉంటే నా కళ్ళతో దాన్ని చూస్తేనే నమ్ముతానంటే. సో ప్రూఫ్ అని అడిగే ముందు అడిగేవాడికి ఏ ప్రూఫ్ అనేది ముందు క్లారిటీ ఉంది. సో ఇప్పుడు ప్రమాణాలు చూద్దాం. ప్రమాణాల్లో 6 రకాల ప్రమాణాలు ఉన్నాయి. సో మొదటిది ప్రత్యక్ష ప్రమాణం, డైరెక్ట్ పర్సెప్షన్ ఆర్ సెన్సరీ ఎక్స్పీరియన్స్. సో నువ్వు డైరెక్ట్ గా పర్సీవ్ చేయగలిగేది పర్సెప్షన్, సెన్సరీ ఎక్స్పీరియన్స్. ఈ రెండింటికి కూడా చిన్న తేడా ఉంది, అది ఈజీ కొట్టి ఇది కాదు. సో సెన్సరీ ఆబ్జెక్ట్ ఒకటి ఉందంటే ఆ ఆబ్జెక్ట్ కంటితో చూడటం కానీ, చెవితో దాన్ని వినటం కానీ, లేదా స్పర్శపరంగా చూడటం కానీ, లేదా దాన్ని వాసన చూడటం కానీ, దాన్ని టేస్ట్ చూడటం కానీ, ఇలాగా 5 రకాల సెన్సరీ ఆర్గాన్స్ తో మనం దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతాం. ఆ ఎక్స్పీరియన్స్ అయిపోయింది లోపల సెన్సరీ పర్సెప్షన్ లో పర్సీవ్ అవుతాం. ఈ పర్సెప్షన్ లో సెన్సరీ ఇన్ఫర్మేషన్ ఎలా మోడిఫికేషన్ అయ్యే అవకాశం ఉంది అనే విషయం గురించి కూడా ఇంతకుముందు 2-3 వీడియోలు వచ్చాయి గతంలో. సో అందుకని ఈ లిమిటేషన్ కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు డైరెక్ట్ గా నీ సెన్సెస్ తో ఆ ఎక్స్పీరియన్స్ తో నువ్వు ఎగ్జాక్ట్ గా ఉన్నది ఉన్నట్టుగా పర్సీవ్ చేయగలిగితే దాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటాం. ప్రత్యక్ష ప్రమాణం అన్నమాట అది. జనరల్గా ఇది కోరుకుంటూ ఉంటారు. సెన్సరీ ఎక్స్పీరియన్స్ అందరూ అవుతాం. కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం, చూస్తాం. కానీ పర్సెప్షన్ దగ్గరికి మటుకు చిన్న తేడా ఉంటుంది. అంటే పర్సెప్షన్ ఉన్నది ఉన్నట్టు చూస్తున్నావా? ఉన్నది ఉన్నట్టుగా చూస్తున్న ఇన్ఫర్మేషన్‌తో నీ మైండ్ మెమరీలోంచి కొంత ఇన్ఫర్మేషన్ జోడించి ఆ ఒక్క మిశ్రమాన్ని నువ్వు చూస్తున్నావా? పర్సీవ్ చేస్తున్నావా? ఉదాహరణకి ఈ లైట్లు పెడుతుంటారుగా పెళ్ళిళ్ళలో, ఫంక్షన్‌లో. ఆ లైట్లు లైట్లు ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటాయి. కానీ నిజానికి లైట్లు ప్రయాణం చేసి వెళ్ళట్లేదు కదా! మనకు తెలుసు ఆ విషయం. ఒక లైట్ వెలుగుతుంటుంది, ఆరుతూ ఉంటుంది. కానీ లైట్ వెలగటం, ఆరటం అనేదే కన్ను లోపలికి పంపిస్తోంది. కానీ నువ్వేం పర్సీవ్ చేస్తున్నావు? మూవ్‌మెంట్ ఆఫ్ లైట్‌ని పర్సీవ్ చేస్తున్నావు. లైట్లు వెలుగుతున్నాయి. ఆ లైట్లన్నీ ఒక రేఖ రూపంలో వెలుగుతుంటే చుక్కలు చుక్కలుగా ఉన్నప్పటికీ దాన్ని కంటిన్యూటీగా ఒక ఆకారం కింద పోల్చుకొని ఈ బొమ్మల రూపంలో లైట్లు పెట్టారని నువ్వు అనుకుంటున్నావు. సో పర్సెప్షన్‌కి, సెన్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌కి డిఫరెన్స్ ఉండాలి. సో ఉన్నది ఉన్నట్టే ఇన్ఫర్మేషన్‌ని నువ్వు పర్సీవ్ చేస్తుంటే అది ప్రత్యక్ష ప్రమాణం కింద లెక్క. సో దీని లిమిటేషన్ కూడా అర్థమై ఉంటుంది కదా! రెండోది అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం అంటే అనుమానించడం కాదు. యాక్చువల్‌గా అనుమానం అనేది ఒక నెగెటివ్ కాంటెక్స్ట్ లోనే వాడుతూ ఉంటాం. వాడికి అనుమానం ఎక్కువ, వీడు అనుమానించాడు. అది కాదు. ఇక్కడ అనుమాన ప్రమాణం అంటే ఏంటంటే ఇన్ఫరెన్స్ ఆర్ రీజన్ బేస్డ్ ఆన్ ప్రియర్ నాలెడ్జ్. ఇక్కడ నీ లోపల ప్రియర్ నాలెడ్జ్ ఉంటుంది మెమరీలో, అంతకుముందు గెయిన్ చేసి నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ యొక్క రీజనింగ్ తో ఇలా అయ్యుండొచ్చు అంటాం. జనరల్‌గా కెమిస్ట్రీ ఎక్స్‌పెరిమెంట్స్‌లో ఉంటుంది. సపోజ్ ఒక సాల్ట్ తీసుకొని, ఆ సాల్ట్ మీద ఓ పదార్థం తీసుకొని దాని మీద సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేస్తే బుసబుస పొంగుతూ బుడగలొచ్చాయంటే, ఓహ్! ఇదో కార్బోనేట్, బైకార్బోనేట్ ఉండుంటుంది. ఇది ఇన్ఫరెన్స్ అన్నమాట.
సో, అనుమాన ప్రమాణం. ఈ అనుమాన ప్రమాణానికి బేస్ ఏమిటి? నీ యొక్క ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్. సో, నీ ఉన్న నాలెడ్జ్ దేనితో ఏర్పడుతుంది? ప్రత్యక్ష ప్రమాణంతో ఏర్పడుతుంది. ఆ ప్రత్యక్ష ప్రమాణంలో నీ పర్సెప్షను ఉన్నదున్నట్టు చూసిందా? ఉన్నది ఉన్నట్టుగా చూసిన దానికి నువ్వు కొంత కలిపి ఆ పులిహోరను చూసావా? సో, అప్పుడు అనుమానం కూడా తేడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఆ ప్రమాణాలు ఏమిటి? ఆ ప్రమాణాలకు ఉండే లిమిటేషన్స్ ఏమిటి? అనేవి తెలుసుకుంటున్నాం ప్రెజెంట్. నెక్స్ట్ ఉపమాన ప్రమాణం. మూడోది ఉపమాన ప్రమాణం. ఉపమాన ప్రమాణం అంటే కంపారిజన్ చేస్తాం. అనాలజీ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ తీసుకొని ఉపమాన పరంగా దాన్ని ప్రమాణంగా తీసుకొని రైట్ ఇలా అయ్యుంటుంది అని అన్నమాట. ఉదాహరణకి ఇంతకు ముందు వీడియోలోనే చెప్పుకున్నాం మనం. ఒక మార్పు చెందుతున్న వస్తువుని, దాని స్థితి మార్పు చెందుతున్న వస్తువుని పరిశీలిస్తున్నది మార్పు చెందనిది అయ్యుండాలి. కదులుతున్న రైలుని కదులుతున్నట్టు నువ్వు చూడాలంటే నువ్వు కదలకుండా ఉండాలి. నువ్వు రైలు వేగంతో కదులుతుంటే సాపేక్షంగా నీకు రైలు కదులుతున్నట్లు కనిపించదు. సో, ఇక్కడ ఈ ఈ ఈ ఉదాహరణ వాడి నీ యొక్క శరీరం, మనసు నువ్వు కాదు అని కంపారిజన్‌లో ఉపమాన ప్రమాణంలో చెప్పామనమాట. సో, నిరంతరం మార్పు చెందుతున్న శరీరాన్ని ఎవరు పరిశీలిస్తున్నారు? ఆ పరిశీలిస్తుంది మార్పు చెందకుండా అయ్యుండాలి గదా! అలా అన్నమాట. సో, మార్పు చెందనిదేదో ఉందన్నమాట నీతో పాటు వ్యక్తమైంది. నీకు వ్యక్తమైంది మార్పు చెందుతోందన్నమాట. అందుకని ప్రతి ఇండివిడ్యువల్ ఒక వ్యక్తమైన ఎంటిటీ, అవ్యక్తమైన ఎంటిటీ యొక్క అమాల్గమ్ మిశ్రమం కింద చెప్పాలి. నెక్స్ట్ అర్థాపత్తి. అర్థాపత్తి అంటే పోస్టిలేషన్స్ ఆర్ అజంప్షన్స్ బేస్డ్ ఆన్ సర్కమ్‌స్టాన్సెస్. ఉన్న పరిస్థితులు బట్టి, ఉన్న సర్కమ్‌స్టాన్సెస్ బట్టి ఇది ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉందని డాట్స్ గనక ఉన్నట్టయితే, ఈ డాట్స్‌ని కనెక్ట్ చేస్తూ ఒక నేరేషన్ కథ కల్పించామనుకో, అది అర్థాపత్తి అవుతుంది. లేదా పోస్టిలేషన్ అంటారు దాన్ని. లేదా అజంప్షన్ అంటారు. సపోజు హిపోథెటికల్‌గా సిట్యుయేషన్స్, హిపోథెటికల్ ఎక్స్‌పెరిమెంట్ ద్వారానే నువ్వు కొన్ని సెంటెన్సెస్ ఫార్మ్ చేసినట్టయితే అది అజంప్షన్ అంటాం. దానికి ఎక్స్‌పెరిమెంటల్ ఎవిడెన్స్ యొక్క రిజల్ట్స్ నీకు మైండ్‌లో పెట్టుకొని అంతకుముందు జరిగిన ఎక్స్‌పెరిమెంటు, ఒక ప్రయోగము, దాని పరిశీలన మైండ్‌లో పెట్టుకొని దాని యొక్క విషయాలన్నిటిని క్రోడీకరిస్తూ నువ్వేదైనా తయారు చేసి చెప్తే దాన్ని పోస్టిలేషన్ అంటాం. పోస్టిలేషన్, అజంప్షన్ కూడా ఆల్‌మోస్ట్ ఆల్ ఒకటే రకం. బట్ బ్యాక్‌గ్రౌండ్ తేడా ఉంటుంది. సో, ఇది అర్థాపత్తి అంటాం. సో, ఇక్కడ కూడా ఏంటి? ఆ చుట్టుపక్కల ఉండే ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన ప్రమాణాల మూడిటిని కలిపి దాన్ని బట్టి నువ్వు పోస్టిలేషన్స్ తయారు చేస్తామట. పోస్టిలేషన్స్ తయారు చేసి దానికొక మోడల్ కింద తయారు చేస్తే దాన్ని నమూనా. ఇప్పుడు బోర్ పరమాణు నమూనా అలాంటిది అలాంటి నమూనా. హైగెన్ కాంతి తరంగ సిద్ధాంతం కూడా అలాంటిదే. సో, ఇలా ఉంటాయి. నెక్స్ట్ తర్వాతది అనుపమ లబ్ధి. అనుపమ లబ్ధి అంటే నాన్ పర్సెప్షన్ ఇక్కడ. నాలెడ్జ్ గెయిన్డ్ త్రూ ఆబ్సెన్స్ ఆఫ్ సంథింగ్. సో, ఇక్కడ అవ్యక్తంగా ఉంటుందక్కడ. ఉండదు. కానీ దాని గురించి నాలెడ్జ్ గెయిన్ చేస్తాం. దీన్ని అనుపమ లబ్ధి అంటారు. సో, నాన్ పర్సెప్షన్. ఆఫెన్ యూజ్డ్ ఇన్ కాగ్నిటివ్ ప్రూఫ్స్‌లో వాడుతుంటారు. కాగ్నిటివ్ ప్రూఫ్స్ అంటే ఏంటంటే, అది మ్యాథమెటికల్‌గా నువ్వు రాయగలవు. కానీ డైరెక్ట్‌గా చూపించలేవు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. శక్తి కంటికి కనబడదు. కానీ పనిచేసే సామర్థ్యాన్ని సో, పర్ సెకండ్‌కి ఎంత పని చేస్తున్నావు అనేది సామర్థ్యం. అలాగే బలం అనేది కంటికి కనబడేది కాదు. బలం ఎఫెక్ట్ ఉంటుంది. బలాన్ని ఫార్ములా రూపంలో చెప్పొచ్చు. ఫిజికల్ టు ఎంఏ అని. సో, ఇలాగనమాట. సో, కాగ్నిటివ్ ప్రూఫ్, మ్యాథమెటికల్ ప్రూఫ్ ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ప్రవర్తనంతా కాగ్నిటివ్ ప్రూఫే ఉన్నాయి. మ్యాథమెటికల్ ప్రూఫ్సే ఉన్నాయి. క్వాంటమ్ కెమిస్ట్రీ, క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ సైన్సెస్, క్వాంటమ్ మెకానిక్స్ మొత్తం అంతా మ్యాథమెటికల్ ప్రూఫ్సే ఉంటాయక్కడ. అందుకని వాటికి ఫిజికల్ ఇంటర్ప్రిటేషన్ చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది. చెప్పినా అది 100% హోల్ కవర్ చేయదు. కొంత కొంతే కవర్ అవుతుంటుంది. నెక్స్ట్ శబ్ద ప్రమాణం. వెర్బల్ టెస్టిమనీ ఆర్ వర్డ్ ఆఫ్ అథారిటీ అని చెప్పొచ్చు. సో,
నీకు చెప్తున్న విషయం చెప్తున్న వాళ్ళు జ్ఞానం ప్రత్యక్ష ప్రమాణం ద్వారా ఉపమాన అర్థాపత్తి అనుభవలతి వీటన్నిటి ద్వారా కొంత జ్ఞానం సేకరించి దాన్ని వచన రూపంలో గాని, గ్రంథస్థ రూపంలో గాని నీకు చెప్తున్నట్టయితే దాన్ని శబ్ద ప్రమాణం అంటారు. సో ఈచ్ ప్రమాణ సర్వ్స్ ఎ స్పెసిఫిక్ పర్పస్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ నాలెడ్జ్. సో నాలెడ్జ్‌లో నీకు ఇలాంటి ప్రమాణం గావాలి, అలాంటి ప్రమాణం గావాలి, ఈ ప్రమాణం చెప్పావు, నువ్వు అనుమాన ప్రమాణం చెప్పావు, అర్థాపత్తి ప్రమాణం చెప్పావు గానీ ప్రత్యక్ష ప్రమాణం చూపించలేదు కదా! కాబట్టి ఇది లేదు, దీన్ని ఎలా నమ్మను అనేది వితండవాదమే అవుతుంది. సో, అక్కడ స్పెసిఫిక్ పర్పస్ బట్టి నువ్వు ఏ ప్రమాణంతో మొదలెట్టి ఎలా వెళ్ళాలి అనేది ఉంటదన్నమాట. సో, ఒకటి అండర్‌స్టాండ్ అవ్వాలన్నా పర్స్యూట్ ఆఫ్ నాలెడ్జ్‌లో సెల్ఫ్‌లో నువ్వు ఈ ప్రమాణాలకు కాంబినేషన్ వాడుతూ ఉంటావు. కానీ ప్రతి ప్రమాణానికి ఉన్న లిమిటేషన్ తెలిసుండాలి. ప్రతి ప్రమాణంలో ఉన్న లోపభూయిష్టమయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంది అనేది విషయం తెలిసుండాలి. శబ్ద ప్రమాణంకొచ్చేప్పటికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. లోపభూయిష్టం ఛాన్స్ ఎక్కువుంటుంది. ఎందుకంటే ప్రతివాడు పుస్తకం రాసేయొచ్చు. ప్రతివాడు స్పీచ్ ఇచ్చేయచ్చు. ప్రతివాడు లెక్చర్‌లు చెప్పేయచ్చు. చెప్పేసిన దాంట్లో అది నువ్వు సదవ ప్రమాణంగా తీసుకొని దాన్ని ప్రమాణం కింద యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రూఫ్ కింద. బట్ కానీ నాలెడ్జ్ కింద తీసుకోవచ్చు. సో, రేపు మళ్ళీ కంటిన్యూ అవుదాం.